న్యూస్. విశాఖ బీచ్ లో కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతలు కొడుతున్నారు. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు. ఇదే రోజున రాముడు గాలిపటాన్ని ఎగురవేస్తే అది ఇంద్రలోకానికి వెళ్ళిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి దేవతలను సంతోషపెట్టడానికి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోందని ఓ కథ ప్రచారంలో ఉంది. కైట్ ఫెస్టివల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. సంక్రాంతి అంటే పిండి వంటలు ముగ్గులు మాత్రమే కాదు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. గొబ్బెమ్మలు, ఆ తర్వాత హరిదాసు కీర్తనలు, దీంతోపాటు ఆ కైట్ ఫెస్టివల్ అంటే ప్రధానంగా పిల్లలు బాగా ఇష్టపడేది గాలిపటాలు ఎగరవేయడాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే పిల్లల్ని తీసుకుని వచ్చి మంచి ప్రదేశానికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎగరవేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోని బీచ్లో, ఆర్కే బీచ్లో ఉన్నాం. ఈ బీచ్లో చూసుకున్నట్టయితే గాలిపటాలు పిల్లలు చాలా ఉత్సాహంగా ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ప్రధానంగా పిల్లలే ఎంజాయ్ చేస్తూ ఉంటే పిల్లలను చూసి పెద్దలు కూడా మురిసిపోతూ ఉంటారు. దానికి సంబంధించి మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హాయ్ వ్యూవర్స్, మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాది నేటివ్ ప్లేస్ విశాఖపట్నం, కానీ ప్రతి సంవత్సరం అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి పండగ జరుపుకుంటాము. పిల్లలకి సముద్రం అన్న కైట్స్ అన్న చాలా ఇష్టం. సో వాళ్ళ గురించి కైట్స్ కొన్నాము. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కైట్స్ అంటే ఇష్టం కనుక అసలు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు పండగ పూజ ఉందని చెప్పినా వినడం లేదు. సో సముద్రంలో స్నానం చేసి తర్వాత ఇంటికి వెళ్తాం. ప్రతి సంవత్సరం చేస్తారండి? ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామండి, ఎందుకంటే అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు. సో హైదరాబాద్ నుంచి మేము వస్తాము, తమ్ముడు బెంగళూరు నుంచి వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి పండగ చేసుకుంటాము. పండగ చేసుకుని 3 రోజులు పూర్తిగా ఇక్కడ అమ్మ నాన్నలతో గడిపి సరదాగా తర్వాత మళ్ళీ ఆఫీసులు కానీ హైదరాబాద్ బయలుదేరి వెళ్తాం. చెప్పిన నీ పేరేంటి చెప్పు? నా పేరు ఆదిస్తేజ్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా కైట్స్ ఎగరవేయడం ఎలా అనిపిస్తుంది, ఏంటి చెప్పు? కైట్స్ ఎగరేయడం బాగుంది అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తారా మీరు? వస్తాం. నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు ఆరుష్. హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. అది చూస్తున్నారు కదా, చాలా మంది పిల్లలు బాగా ఇక్కడ ఉత్సాహంగా కైట్స్ ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే పిల్లలను చూసి పెద్దలు కూడా బాగా మురిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పిల్లల సంతోషంలోనే పెద్దలు మామూలుగా చూస్తూ ఉంటాం కదా, పిల్లలు బాగున్నారంటే పెద్దలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనతో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అసలు కైట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం వస్తారా ఏంటి? ఎవ్రీ ఇయర్ వస్తామండి. మేము ప్రజెంట్ ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాం, రాజమండ్రిలో ఉంటామండి. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ వస్తాము. 4 days 5 days లీవ్ పెట్టుకుని వస్తాము. వచ్చి ఎంజాయ్ చేసుకుని మళ్ళీ ఆఫ్టర్ హాలిడేస్ వెళ్ళిపోతామండి. ఇక్కడ చూస్తుంటే మీ కైట్ అయితే మాత్రం ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఎంత దూరం ఉందో మాకైతే మాత్రం కనిపించట్లేదు. అందరికంటే మీకైతే చాలా దూరంగా వెళ్ళినట్టుంది. ఏంటి అసలు మీరు ఏమైనా మిగతా వాళ్ళందరితో ఏమైనా పోటీ పడుతున్నారా? పోటీ పడడానికి ట్రై చేస్తున్నాము. ఎవరివి ఆ దగ్గర వరకు వెళ్ళట్లేదు. ఇది చాలా స్టేబుల్గా ఉంది. ఇంకా చాలా దూరంగా వేద్దామని ట్రై చేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ రోప్ అయిపోయింది, లేకపోతే ఇంకా పైకి వేద్దాం. ఎప్పుడు ఎంతకు వచ్చారు ఇక్కడ? ఎంత సమయం అవుతుంది? మేము వచ్చి 9 గంటలకు వచ్చామండి. 9 గంటల నుంచి ఎగరేస్తున్నాము. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. మేము వచ్చే టైంకి ఒక తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మంది వచ్చారు. ఇంకా అందరూ వస్తూనే ఉన్నారు. అది ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇంకా మామూలుగా అయితే సంక్రాంతి సమయం కాబట్టి చాలామంది ఊర్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాస్త బీచ్ అనేది మిగతా రోజులతో కంపేర్ చేసుకుంటే కాస్త ఫ్రీగానే ఉంది. ఈ ఫ్రీగా ఉండడం అనేది ఈ గాలిపటాలు ఎగరవేసే వాళ్ళకి కొంత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఫ్రీగా గాలిపటాలు ఎగరవేయడం కావచ్చు, వీళ్ళు కూడా ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉండడం వల్ల ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కైట్ ఫెస్టివల్ అనేది మామూలుగా సరదా మాత్రమే కాదు. ఇక్కడ చూసుకుంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. చాలా మన పురాణాల్లో కావచ్చు, లేదంటే ఆరోగ్య సూత్రాలు కావచ్చు, చాలా ఉన్నాయి. ఎందుకంటే పురాణాల్లో చూసుకున్నట్టయితే శ్రీరాముడు ఈరోజు గాలిపటాన్ని ఎగరవేస్తే అది ఇంద్రలోకానికి వెళ్ళింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలా గాలిపటాలు ఎగరవేయడం అనేది, సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గాలిపటాలు ఎగరవేసి దేవతలు ఎవరైతే ఉన్నారో దేవతలకి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగేలా చేస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఆరోగ్య సూత్రాల విషయానికి వచ్చినట్టయితే ఈ రోజుతో
శీతాకాలం నుంచి వేసవి కాలానికి ఈ సీజన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి సమయం ఈ రోజు నుంచే మొదలవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ రోజున ఇప్పటి నుంచి ఈ రోజున ఎండలోకి వచ్చి గాలిపటాలు ఎగరవేస్తూ ఉంటే ఆరోగ్యం అంటే బాడీకి డి విటమిన్ అంది బాడీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆరోగ్య సూత్రం కూడా దీని వెనక దాగుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఈ సాంప్రదాయాలని ఇచ్చేస్తూనే ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తూనే ఇలా గాలిపటాలు ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ప్రయత్నించారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఇక్కడే లోకల్ అండి. ప్రతి సంవత్సరం వస్తాం, వచ్చి పిల్లలతోని ఒక్కరోజు ఎంజాయ్ చేసి బాగా స్పెండ్ చేసి వెళ్తాం. వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. ప్రతి సంవత్సరం వస్తాం. మీ గాలిపటం చాలా దూరంగా వెళ్ళినట్టుంది. ఎంత టైం నుంచి ఎగరేస్తున్నారండి? మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి ఎగరేస్తున్నారు. అవును. ఎలా అనిపిస్తుంది అసలు ఈ గాలిపటాలు ఎగరవేయడం? అసలు ఇదొక సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్ అనమాట. ఇదొక మంచి అనుభవం. అదే ఇక్కడ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేసి గాలిపటాలు ఎగరేసి వెళ్తారు ఫ్యామిలీస్తో వచ్చి. అది బాగా ఎంజాయ్ అయితే మాత్రం బాగా చేస్తున్నారు అందరూ కూడా. గాలిపటాలు ఎగరవేస్తూ ఈ గాలిపటాలు కూడా వీళ్ళు ఉన్నదానికి సుమారుగా ఒక 500 మీటర్స్ దూరం వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాటన్నింటిని చూసి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలను చూసి పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా దీనికి ఒక పురాణాల్లో ఒక కథ కనిపిస్తుంది, దాంతోపాటు ఒక ఆరోగ్య సూత్రం కూడా కనిపిస్తుంది. వీటన్నింటినీ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ అజయ్తో షణ్ముఖ్, విశాఖ.